గైనకోమాస్టియా సర్జరీ అయిన తర్వాత రికవరీ గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అది ఎలా రికవర్ అవుతారు, అసలు హౌ ఈస్ ద రికవరీ? సో ఇవాళ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ ఈస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. గైనకోమాస్టియా సర్జరీ చేసిన తర్వాత అదే రోజు మార్నింగ్ మీరు అడ్మిట్ అవుతారు. ఒక 1.5 hour సర్జరీ ఉంటుంది. ఒక 4 to 6 hours మా దగ్గర రికవరీ ఉంటుంది. అంటే రికవరీ అంటే లైక్ డ్రౌజీగా ఉంటుంది సర్జరీ ఇమీడియట్గా. సో వి మేక్ యూ అంటే మీరు రెస్ట్ తీసుకునేటట్టు చూస్తాము. వన్స్ యూ రికవర్ ఫ్రమ్ ఎనస్థీజియా, మీరు ఇక్కడే మన క్లినిక్లోనే ఒకసారి వాకింగ్ చేసి ఒకసారి యూరిన్ పాస్ చేసిన తర్వాత వీ యూజువలీ డిశ్చార్జ్. అంటే ఇక్కడే వాటర్ అది తాగి అంతా బాగానే ఉంది అన్నప్పుడు డిశ్చార్జ్. సో మీరు మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ యూ వాక్ అవుట్ ఆఫ్ ద క్లినిక్. సర్జరీ అయిన నెక్స్ట్ డేకి నెక్స్ట్ 2 days కొద్దిగా రెస్ట్ తీసుకోమని చెప్తాము. బట్ అంటే యూజువల్గా మీ యాక్టివిటీస్, మీ ఇంట్లో యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు యూజువల్గా చేసుకోగలుగుతారు. 3rd day నుంచి యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవాలి, లేకపోతే వర్క్ ప్లేస్కి వెళ్ళి ఈజీగా వర్క్ చేసుకోగలుగుతారు విత్ సటన్ డిస్కంఫర్ట్. ఒక 1 week అయ్యేసరికి మాత్రం యూ విల్ బీ కంఫర్టబుల్గా మీరు వెళ్ళి వర్క్ చేసుకోగలుగుతారు. బట్ వీ ఆస్క్ యూ టు అవాయిడ్ లిఫ్టింగ్ వెయిట్స్. బరువులు ఎత్తేపోయి ఏమన్నా వర్క్ ఏమన్నా ఉంటే మాత్రం అవి అవాయిడ్ చేసుకోవాలి. 1 week కొద్దిగా డ్రైవింగ్ లాంటిది కూడా అవాయిడ్ చేయడం మంచిది. 15 days నో కార్డియో వర్కౌట్స్, 1 month నో చెస్ట్ వర్కౌట్. 1 month అయ్యేసరికి ఆల్మోస్ట్ యూ విల్ బీ కంఫర్టబుల్ స్టేజ్, స్టార్ట్ ఎంజాయింగ్ ద రిజల్ట్స్ అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా మీకు నార్మల్ అవుతుంది. సో బట్ 1 month తర్వాత కూడా దేర్ ఆర్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ యూ షుడ్ ఫాలో, లైక్ డూయింగ్ చెస్ట్ ఎక్సర్సైజెస్ అండ్ అంటే మసాజెస్ అని ఉంటాయి, ఇవి కూడా కంటిన్యూ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ ద రికవరీ ఈజ్. దిస్ ఈజ్ ఫెయిర్లీ గుడ్ రికవరీ. ఇది ఈజీ అంటే పెద్ద డిస్కంఫర్ట్ లేకపోతే పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమీ కాదు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.